హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫుడ్ కవర్ నాయన. ఈరోజు మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేసుకోవాలో చూస్తున్నారు కదా. చాలా టేస్టీగా ఉంటాయి, చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారన్నమాట. ఇవి డ్రై ఫ్రూట్ లడ్స్ అంటారు. సో ఇందులో మనం బెల్లం చక్కెర వాడడం, కేవలం డ్రై ఫ్రూట్స్ అంటే బాదం, అలాగే చూసుకున్నట్టయితే జీడిపప్పు, అలాగే ఖర్జూరా వాడతాం అనమాట. సో ఖర్జూరా వాడి వీటిని తయారు చేద్దాం. సో ఎలా తయారు చేయాలో ప్రాసెస్ మీకు వివరిస్తాను. సో మనకు కావాల్సిన ఐటెం చూసుకున్నట్లయితే జీడిపప్పు కావాలి, అలాగే బాదం పప్పు కావాలి, అలాగే ఖర్జూరా కావాలి. ఖర్జూరాలను విత్తనాలు తీసుకొని పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ప్యాన్ తీసుకుందాం, ఇందులో మనం నెయ్యి వేసుకోవాలి. మొదటగా బాదం పప్పు వేయించుకుంటాము. బాదం పప్పు వేయించుకోవాలి, దూరగా వేయించుకోవాలి, మరీ ఎక్కువ కూడా వేయించుకోవాలి. ఇప్పుడు మనం వీటిని బౌల్లోకి తీసుకోవాలి. వేగాయి అన్నమాట, బాగా వేగాయి. సో బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం జీడిపప్పు వేయించుకోవాలి. సో జీడిపప్పు కూడా వేయించుకున్నాం. సో వీటిని బౌల్లో పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఖర్జూరా కూడా మనం ఇందులో వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మనం బాదం వేయించుకున్నాం, జీడిపప్పు వేయించుకున్నాం, అలాగే ఖర్జూరా కూడా వేయించుకున్నాం కదా. సో ఇవి చల్లారిన తర్వాత వీటిని మిక్సీలోకి తీసుకోవాలి. వీటి చల్లారడానికి ఒక 10 to 15 minutes పడుతుంది. సో ఇప్పుడు మనం మిక్సీలోకి జీడిపప్పును, బాదం పప్పును తీసుకుంటున్నాం. మనం మెత్తగా అయ్యే విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి. సో ఇలా మెత్తగా పిండి లెక్క కావాలన్నమాట. చూస్తున్నారా, ఈ విధంగా కావాలి. ఇప్పుడు ఖర్జూరాన్ని కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. సో ఇలా గుచ్చొచ్చే విధంగా అయితే మనం ఏవైతే ఉన్నాయో డేట్స్ ఇక్కడ మిక్సీ పట్టుకోవాలి.